ఈరోజు మనందరికీ కావాల్సింది, ప్రతి ఒక్కరూ కావాలని కోరుకుంటుంది ఏదో తెలుసా మీకు? స్థిరమైన జీవితం. ప్రతి తల్లికి తండ్రికి ఉన్న కోరిక ఏమిటి? నా కుమారుడు స్థిరపడితే బాగుండు, నా కుమార్తె కుటుంబం స్థిరపడితే బాగుండు, ఉద్యోగంలో స్థిరపడితే బాగుండు, వ్యాపారంలో స్థిరపడితే బాగుండు, ఆత్మీయంగా స్థిరపడితే బాగుండు, సంఘము స్థిరపడితే బాగుండు, కుటుంబము స్థిరపడితే బాగుండు. ప్రతి విషయంలో మనకు కావాల్సింది ఏమిటంటే స్థిరపడుట. కానీ విను సహోదరి సహోదరుడా, నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే, దేవుడు నీలో ఉంటే, ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా? నిన్ను స్థిరపరుస్తాడు. ఎలా చెప్పగలను? దావీదు అంటున్నాడు, నన్ను స్థిరపరిచింది నువ్వే. అంటే ఒకప్పుడు అస్థిరత్వం గుండా వెళ్ళాడు, కానీ స్థిరపరచబడ్డాడు. ఒకప్పుడు కన్నీటి లోయ గుండా వెళ్ళాడు, కానీ ఈరోజు ఆ కన్నీరు తుడిచివేయబడ్డాడు.